ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రజలకి శుభవార్త చెప్పారు ఆర్టీసీ కార్మికులు. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇవాళ నుంచి బస్సు చక్రం మళ్లీ కదిలింది. నిన్న అర్ధరాత్రి దాకా కార్మిక సంఘాలు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో ప్రజల రవాణా కష్టాలు తీరిపోతున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది. నిన్న దాదాపు 12 గంటలు కార్మిక సంఘాల జేఏసీతో చర్చించిన ప్రభుత్వం వారి కీలక డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, వివేక్ సహా కార్మిక సంఘాల జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఆర్టీసీ నేతలతో సుదీర్ఘంగా చర్చించామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్మిక సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సుదీర్ఘంగా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు మాట్లాడింది తప్ప మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశాలు ప్రస్తుతం. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కోసం కమిటీని నియమించబోతున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. కమిటీలో అధికారులు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఉంటారని తెలిపారు. కార్మికులకు 11% పీఆర్సీ ఇచ్చేందుకు అంగీకరించామన్నారు. మిగిలిన అంశాలన్నింటినీ పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశిస్తామన్నారు. దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. పిఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రభుత్వం ఆర్టీసీకి అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చగొట్టినా కార్మికులు సంయమనం పాటించారని తెలిపారు. ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యంగా ఆర్థికంగా సంస్థకు అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆర్టీసీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రతిపక్షాలకు సంబంధించి చాలా మంది రాజకీయ పరంగా శివరాజకీయాలతో సహా అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసిన మీరంతా సమయంతో సంస్థ మనది కాపాడుకోవాలని ప్రయత్నం చేసి మీ అందరికీ అభినందనలు, శాంతి భద్రతలుగా. ఇక సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఇక సమ్మె విరమించిన కార్మిక సంఘాలు ఇవాళ కార్మికులంతా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా విధుల్లోకి తీసుకోమని చెప్పేసి గౌరవ మంత్రివర్యులను మేము ప్రాధాన్యపడితే దానికి వారు ఒప్పుకొని వెంటనే వాళ్ళందరినీ విధుల్లోకి చేరే విధంగా విధుల్లోకి తీసుకుంటామని చెప్పి మా హామీ ఇచ్చినందుకు వారికి రవాణా శాఖ మంత్రి గారికి పేరు మా కార్మిక వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి అందరూ సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు తమ డ్యూటీలకు వెళ్ళవలసిందిగా జేఏసీ మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నది. సంస్థ బలోపేతానికి తామంతా సహకరిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.